నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. సిద్ధం సభలకు వస్తున్న ఆదరణను చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారు. విమర్శించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? ప్రజల సమాచారం ఎక్కడ ఉంచుతున్నారో అడిగినందుకు పవన్ పై కేసు పెట్టారు. మండిపడ్డ జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల. అవమానాలతో వైసీపీలో కొనసాగలేం. త్వరలోనే రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తాం. మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్కు వినతి పత్రం అందించిన టీడీపీ నేత నసీర్. ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని నిలదీశారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు సత్తా ఉంటే ఆయన పాలనలో ఏం చేశారో చెప్పి ప్రజలను ఓటు అడగాలన్నారు. సీఎం జగన్ను తిట్టేందుకు చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. సిద్ధం సభలకు వస్తున్న ప్రజలను చూస్తే సీఎం జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకం అర్థమవుతుందన్నారు సజ్జల. 14-19 మధ్య నేను ఇవి చేశాను, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు తీసేశాడు, లేదా ఈయన చేసినవి ఇది బాగాలేదు, నేను వీటిని తీసేసి ఇది పెడతాను, లేకపోతే వీటికంటే మెరుగ్గా పెడతాను, అట్లా వదిలేసి నీకు నువ్వే నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతిలో రోజుకు 4 బ్యానర్ హెడ్డింగ్లు రాసుకొని నీ అంతటి నువ్వు అరాచక పాలనని ఐసోలేటెడ్ ఎక్కడో ఇన్సిడెంట్ సొసైటీలో జరిగే వాటి అన్నిటికీ రాజకీయ రంగం మొత్తం సిస్టంలో వ్యవస్థీకృతమైనట్టు రాసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు సంబంధించి ఏమేమి ఉన్నాయో చెప్పు. పాలనలో మేము చెప్పుకున్న వాటిలో చెప్తున్న వాటిలో ఏం అబద్ధాలో చెప్పు, విత్ ఫిగర్స్ చూపించు. అప్పుడు కూడా నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, వేరే ఎవరైనా నాయకులు వస్తారు కూర్చుంటారు. 2.55 లక్షల కోట్ల లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిందని వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమన్న సజ్జల మరో 50 రోజుల్లో జరిగే ఎన్నికల్లో తమకు ఎవరు కావాలో ప్రజలు నిర్ణయించుకుంటారన్నారు. మేము ఎట్లా ఎన్నికలకు సిద్ధం కావాలో మేము అవుతున్నాం. నువ్వు ఒక్కటంటే ఒక్కటే చేస్తున్నావు. అది అసలు ఎక్కడ మొదలు పెడుతున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్తున్నావో తెలియదు. నీ అమరావతి రాజధాని ఎట్లయితే రోడ్లు ఒక దగ్గర మొదలు ఇంకో దగ్గర అయిపోతావు. నువ్వు అంతే. ఓ రోజు ఇప్పటికి 20-30 పేర్లు పెట్టుకొని బయలుదేరినట్టున్నాడు. 4 రోజులు కొడుకు తిరుగుతాడు, 4 రోజులు ఈయన తిరుగుతాడు, ఇంకో 2 రోజులు ఆయన దత్తపుత్రుడు ఆయన మానేస్తాడు. ఏ సభలో ఎందుకో తెలియదు. మేము ఏమేం చేశాము, ఇవి చేశామని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. మా నాయకుడుగా అంత ధీమాతోనే మేము మంచి చేశామనుకుంటేనే మీరు ఓటు వేయండి, ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు. నువ్వు అలా అడగగలుగుతున్నావు. రోగాలంటూ బెయిల్పై బయటకు వచ్చిన చంద్రబాబుకు ఇప్పుడు అవి ఏమయ్యాయో చెప్పాలన్నారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థకు చట్టపరమైన గుర్తింపు ఉందా అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసు నమోదు చేసిందని ఆరోపించారు. వాలంటీర్లను ఇంటింటికి తిరిగి సేకరిస్తున్న సమాచారం ఎక్కడ భద్రపరుస్తున్నారని పవన్ అడిగితే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లపై జనసేనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని మనోహర్ స్పష్టం చేశారు. సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు? దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా? దీంట్లో ఎవరైనా చూస్తున్నారా? ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు? మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు? ఈ డేటా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, సమాచారం అంతా కూడా మీరు
స్టోర్ చేశారు ఈ డేటా? వ్యక్తిగత సమాచారం సేకరించకూడదనే దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. దీనికి సమాధానాలు ఎక్కడ కూడా రాలేదు. రాకపోగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా దాడి చేయడం, వాలంటీర్ వ్యవస్థనే కించపరిచారనే ఒక భావన తీర్చడానికి వీళ్ళు విపరీతంగా ప్రయత్నం చేశారు. జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు, మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాలని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. తమ రాజకీయ జీవితం కార్యకర్తలతోనే ముడిపడి ఉందని మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు అన్నారు. గుంటూరులో తాడిశెట్టి సోదరుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. తాడిశెట్టి వెంకట్రావు, తాడిశెట్టి మురళి కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు తమ్ముడు మురళి అశేషంగా పనిచేసినా పార్టీలో సముచిత స్థానం కల్పించలేదని వెంకట్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సొంత ప్రయోజనాల కోసం కాకపోయినా తమ వెంట ఉండే కార్యకర్తల కోసమైనా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం నెలకొందన్నారు. ప్రాధాన్యత ఇవ్వని వైసీపీలో కొనసాగడం ఇష్టం లేకనే భవిష్యత్ కార్యాచరణకు పూనుకున్నట్లు పేర్కొన్నారు. అతి త్వరలో తాము ఏ పార్టీలోకి వెళ్తామన్నది ఖచ్చితంగా ప్రకటన చేస్తామని తెలిపారు. మా రాజకీయ జీవితం మీతోనే ముడిపడింది. మాకు రాజకీయం నేర్పారు. రాజకీయంగా మీ వల్ల నేను ఎంతో ఎదిగాను. నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని శాసనసభ్యుడిగా మీ అందరికీ సేవ చేసుకున్న అదృష్టం నాకు ఆ రోజు కదిలింది. మరి దానివల్లే మీ అందరికి సేవ చేయగలిగాను, మీ అందరి మన్ననలు పొందగలిగాను. నా తర్వాత నా సోదరుడు స్థానికంగా ఉంటూ మీకు ఎంతో అండాదండగా ఉంటూ మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఒక మంచి నాయకుడిగా నా స్థానంలో గుంటూరు పట్టణంలో ఎదగడం జరిగింది. తమ్ముడు ఎప్పుడు పదవుల కోసం ఆశించలేదు, పదవులు వస్తాయని కూడా అనుకోలేదు. కష్టపడితే పదవులు వస్తాయి, కష్టపడినా కూడా పదవులు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ స్థానిక నాయకత్వం పార్టీ మీటింగ్లు కూడా తమ్ముడిని పిలవని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. మరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకొని ఎన్నో ఎన్నికల్లో, ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అన్నిట్లో తమ్ముడు అండదండగా ఉన్నాడు. ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే తమ్ముడు పట్ల దాన్ని పూర్తిగా నేను విభేదిస్తున్నాను. మీ అందరి సహకారంతో ఆ శక్తుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించబోతున్నాను. రాబోయే రోజుల్లో నేను తీసుకునే నిర్ణయాన్ని మీకు త్వరలోనే తెలియజేస్తాం. నేను ఏ రాజకీయ పార్టీకి వెళ్ళేది మీ అందరికీ తెలియజేస్తాం. మీ అభిప్రాయాలు తెలుసుకుంటాం. కానీ ఈ పార్టీలో కొనసాగటం మాకు ఒక్కింత కూడా ఇష్టం లేదు. తాడిశెట్టి మురళి మాట్లాడుతూ పార్టీ కోసం ఎంత కష్టపడినా కనీసం నామినేటెడ్ పదవి కూడా దక్కలేదన్నారు. మేము మీ ప్రభుత్వం ఏర్పడడానికి ఎటువంటి కృషి చేయలేదా? వాళ్ళు చేసిన కృషితో పోలిస్తే నా కృషి ఎక్కువని ఆలోచన చెప్తే వారికి ఇవ్వటాన్ని నేను ప్రశ్నించట్లేదు. దయచేసి గమనించండి. ఈ రోజున ఈ పరిస్థితి రావడానికి కారణం, మనమంతా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన కింద ఉన్నటువంటి వ్యవస్థ, ఈ వ్యవస్థ మనం చేసినటువంటి సేవల్ని ముఖ్యమంత్రి దాకా చేరనీయకుండా అడ్డుకొని మన సేవల్ని తృణప్రాయంగా తీసిపారేసి ఏ సేవలు గణనీయంగా చేయని వాడిని హీరోలుగా చూపించి, మనల్ని జీరోలుగా చూపించి పదవులన్నీ ఈ ఉన్నటువంటి వ్యవస్థ, ముఖ్యమంత్రి గారు చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యవస్థ ఇటువంటి పరిస్థితి మనకు కల్పించని తెలియజేయడానికి నేను చాలా చింతిస్తున్నాను. గుంటూరులో గత 15 రోజులుగా కలుషిత నీరు త్రాగి ఇప్పటి వరకు పలువురు మృతి చెందగా అనేక మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని, ఆయా కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత నసీర్ అహ్మద్. కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందనలో టీడీపీ నేతలతో కలిసి కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి వినతి పత్రం అందించారు. డయేరియాతో ఇప్పటి వరకు 4 మృతి చెందారని, ఒక్కరికే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు నసీర్. కలుషిత నీరు త్రాగి ప్రజలు చనిపోతుంటే స్థానిక శాసనసభ్యులు తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. స్పందన కార్యక్రమంలో గుంటూరు జిల్లా గౌరవ కలెక్టర్ గారిని కలిసి నగరంలో గత 15 రోజుల నుండి మంచినీటి సరఫరా కలుషితమై అనేక రకాలుగా స్థానిక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు. గత 15 రోజుల నుంచి గుంటూరు జనరల్ హాస్పిటల్లో 215 మంది డయేరియా బారిన పడి అడ్మిట్ అయినటువంటి పరిస్థితులు. ఒక 5గురు గుంటూరు నగరంలో డయేరియా బారిన పడి చనిపోయినటువంటి పరిస్థితులు. వందలాది మంది ప్రైవేట్ హాస్పిటల్స్లో అలాగే ఆర్ఎంపీల దగ్గర చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితులు. ప్రజలు చనిపోతూ ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి క్రమంలో ఒక అడుగు వేయండి, వాళ్ళకి సహకరించండి అని చెప్పి ముస్తఫా గారి కుటుంబ సభ్యులకు చెప్తా ఉన్నా.
ఇప్పటికైనా వైసీపీ యంత్రాంగం యావత్తు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పి నగరంలో ఉన్నటువంటి కలుషిత నీరు ఏదైతే అందుతా ఉందో వాటినన్నిటి కూడా అరికట్టి మంచినీటి సదుపాయాలను కల్పించి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 5గురు కూడా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎక్స్గ్రేషియా వెంటనే ఇవ్వాలి, లేకపోతే ప్రజా పోరాటం చేస్తాం. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని తీసుకొని వచ్చి కమిషనర్ గారి కార్యాలయాన్ని అలాగే ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కూడా ముట్టడి చేసి వాటి మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. 99% హామీలు అమలు చేశామని ప్రగల్భాలు పలుకుతున్న సీఎం జగన్ వైసీపీ మేనిఫెస్టోపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు జనసేన జిల్లా అధ్యక్షులు కాద వెంకటేశ్వరరావు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడు సభలో జనసేన గాజు గ్లాసు గుర్తుపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కాద వెంకటేశ్వరరావు. పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పాలనలో వైసీపీ గుర్తు అయిన ఫ్యాన్ కు ఉరివేసుకుని ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారన్న విషయాన్ని గమనించాలన్నారు. జనసేనపై చేయడానికి ఏమీ ఆరోపణలు లేక ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తును కించపరిచేలా మాట్లాడడం సీఎం విఘ్నతకు వదిలేస్తున్నట్లు చెప్పారు. పరిపాలన సంగతి ఏమో కానీ మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకి ఏ రకంగా నేను గెలవాలని ఒక తాపత్రయంతో కొత్తగా ఒక పదం ఎన్నుకుని సిద్ధం అని ఒక సభలు పెడతాం మొదలుపెట్టాడు. అనంతపురంలో జరిగినటువంటి సభలో ఫ్యాన్ ఇంట్లో ఉండాలంట, ఏదో సైకిల్ అయినా బయటే ఉండాలంట, టీ కప్పు టీ గ్లాసు షింక్లో ఉండాలంట. ఫ్యాన్ ఉంటుంది, ఇంట్లోనే ఉంటుంది, దానికే ఉరేసుకుని చచ్చిపోయేది జనం. నీ సింబల్ అయినటువంటి ఫ్యాన్కి ఉరేసుకుని ఎంతమంది చనిపోయారు? ప్యాకేజీలు అయిపోయినాయి, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, జనం అందరూ చీకొట్టారు. ఇప్పటికి నేను మాట్లాడాలి తెలియక సింబల్ గురించి కూడా అది ఎలక్షన్ గుర్తు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గుర్తు అది. దానికి ఆ వ్యత్యాసం కూడా తెలియకుండా, దాని మీద ఉన్న గౌరవం కూడా తెలియకుండా దాన్ని కూడా క్రిటిసైజ్ చేసే స్థాయికి దిగజారామంటే స్థాయి ఏ రకంగా పడిపోయింది. 99% హామీలను అమలు చేశామని మాట్లాడే వాళ్ళు వైసీపీ మేనిఫెస్టోలోని అంశాలను ఎంత మేరకు అమలు చేశారో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు. 99% హామీల్ని వైఎస్ఆర్ పార్టీ నెరవేర్చాము. మాకు మేనిఫెస్టో అంటే ఏదో చెప్తాడు కదా, బైబులు, ఖురాను, భగవద్గీత. నేను 99% హామీలను నెరవేర్చాను. అక్కలమ్మలు, సెల్లమ్మలు, అట్లానే పాపం పెన్షన్ తీసుకున్న ముసలి వాళ్ళు కూడా మీరే స్టార్ క్యాంపైనర్లు. మీరందరూ కూడా ఒక్కొక్క 100 మందితో అన్న నాకు ఓట్లు వేయించాలి. మీరందరూ రేపు రోడ్డు మీదకి వచ్చి ప్రచారం చేయాలి. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మీ అందరినీ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరపు నుంచి. మీరు 99% చేశారన్నారు కదా మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో అవే నేను ఒకసారి మీ అందరికి చెప్తున్నాను, ప్రజలారు ఒకసారి గమనించండి. ఈయన 99% ఏమి చేశాడు వీటిల్లో? ఈ పెద్ద మనిషి మాట్లాడితే 99% చేశాను, 99% చేశానని చెప్తున్నాడు. ఈ యొక్క మేనిఫెస్టో మీద చర్చ పెడతానికి వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ ఒక్కడైనా సరే వాళ్ళు పెట్టుకున్నటువంటి సలహాదారులు కానీ, వాళ్ళలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, వాళ్ళ గురించి మాట్లాడే పెద్ద పెద్ద పోటుగాళ్ళు అందరూ రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర. అరండల్పేటలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిది అభివృద్ధో ఎవరిది విధ్వంసమో ప్రజలు ఇప్పటికే గమనించారని చెప్పారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి మరలా ఓట్లు అడుగుతానని ప్రకటించిన సీఎం జగన్ ఎక్కడ అమలు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. గుంటూరులో డయేరియాతో ప్రజలు మరణిస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ధ్వసమెత్తారు కోవెలమూడి నాని. ఫ్యాను రెక్కలు విరిచేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు ఎవరిది అభివృద్ధో ఎవరి విధ్వంసం అనేది కూడా. చంద్రబాబు నాయుడు గారిది అభివృద్ధి, జగన్ది విధ్వంసం అని చెప్పి కూడా ఎలక్షన్ అప్పుడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి నేను మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు. ప్రజలారా, అతను అడిగింది ఒకటే, సంపూర్ణ మద్యపానం చేస్తాను అప్పుడు మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నాడు. ఏది సంపూర్ణ మద్యపానం ఎక్కడ చేసావు? అట్లాగే గుంటూరు నగరపట్నంలో డ్రింకింగ్ వాటర్ నిన్న 3వ మనిషి చనిపోయాడు. ఇది అధికారికంగా 3, ఎంతమంది అనాధికారికంగా చనిపోయారో తెలియదు. కమిషనర్ గారికి, సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినాక దీని మీద విషయాలు ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎటుపోతున్నాయో, వీళ్ళు ఏ విధంగా డయారియాతో చనిపోతున్నారో దీని మీద తక్షణం ఈ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్ ఆరోగ్య శాఖ మంత్రి రజనీని డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా వాళ్ళకి ప్రతి చనిపోయిన వాడికి మీ యొక్క నిర్లక్ష్యం వలన, ప్రభుత్వ నిర్లక్ష్యం వలన చనిపోయిన వాళ్ళకి 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని ఆ రోజుల్లో హాస్పిటల్లో డిమాండ్ చేశాం. మళ్ళీ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ తుషార్ దూడికి వినతులు అందించారు.
ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరి జనవరిలో ఇక్కడే పెట్టాము సార్, నవంబర్లో పెట్టాము ఇక్కడ కాగితాలు అప్లికేషన్ పెడితే మళ్ళీ అక్కడికి వెళ్ళారు సిఐ గారు. ఇక్కడ కొత్తపేట పోలీస్ స్టేషన్కి పంపిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత సిఐ గారు ఏమన్నారంటే, అమ్మ ఉన్నపలంగా మేమైతే కాగితాలు ఇప్పించలేము, మాకు కొన్ని పరిధులు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. అమ్మ తమ్ముడు ఇద్దరు నా దగ్గరే ఉంటున్నారు. ఆయన ఉద్యోగం తీసుకున్నాడు, ఆయన పక్కకి వెళ్ళిపోయాడు. ఇంటి కాగితాలు తీసుకొని ఇప్పుడు ఇంటి కాగితాలు ఇవ్వమంటే ఇంటి కాగితాలు నా దగ్గర లేవు, 5 లక్షలు కట్టి కాగితాలు తీసుకొచ్చుకోండి అని చెప్పేసి అంటున్నాడు. 1,20,000కి పింఛన్ బుక్ కూడా తాకట్లో పెట్టుకున్నాడు సార్, ఆ బుక్ కూడా ఇప్పించండి. అన్నీ ఆయనే తీసుకుంటే ఇద్దరు మళ్ళీ ఇంకా ఆడపిల్ల నేనేం కావాలి సార్. ఇద్దరికి మా తమ్ముడికి నాకు ఇద్దరికి చెరి 15 గజాలు రాసిచ్చింది సార్, అది కూడా కావాలా అని చెప్పేసి ఇంటి కాగితాల దగ్గర పెట్టుకొని ఇవ్వట్లేదు సార్. న్యాయం చేయమనని మీ అందరిని వేడుకుంటున్నాను. కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, దీనిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఎన్ఎస్యుఐ ఫిర్యాదు చేసింది. చదువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న స్టూడెంట్స్ ను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం ఆరోపించారు. విద్యార్థుల మృతిపై ప్రశ్నిస్తున్న తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల పట్ల కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ నెల 10వ తారీఖున కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుకునేటటువంటి వంశీ సాయి కృష్ణ అనే విద్యార్థి కేఎల్ యూనివర్సిటీ మానసిక ఒత్తిడి వలన లేకపోతే కేఎల్ యూనివర్సిటీ నిర్లక్ష్యం వలన అన్యాయంగా ఒక విద్యార్థి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. బీటెక్ చదువుకునేటటువంటి విద్యార్థి 2014 నుంచి 2024 వరకు ఇలా అనేకమైనటువంటి విద్యార్థులు అనేకమైనటువంటి కారణాల వల్ల లేకపోతే నిర్లక్ష్యం వాళ్ళ ఒత్తిడి వల్ల విద్యార్థులు ఇలా సూసైడ్లు చేసుకున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి. కేఎల్ యూనివర్సిటీలో యాజమాన్యం కేవలం తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు దోచుకోవడానికేనా? కేఎల్ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు తిరిగి వాళ్ళ శవాలను అప్పచెప్తున్నారులే కానీ భవిష్యత్తులో ఒక లక్ష్యాన్ని చేర్చే విధంగా విద్యార్థులను చేయట్లేదని చెప్పి ఈరోజు భావిస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళని తక్షణమే కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఎస్పీ గారిని కలిసి విన్నతి పత్రాన్ని అందజేయడం జరుగుతూ ఉంది. తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం జేకేసీ కళాశాల రోడ్లో ఏర్పాటైంది. ఈ కార్యాలయంను జిల్లా టీడీపీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ప్రారంభించారు. సంక్షేమ మాటున సీఎం జగన్ ప్రజలను దోచుకుంటున్నారని శ్రావణ్ కుమార్ ఆరోపించారు. పెన్షన్ స్కీమ్ ను తీసుకువచ్చిన ఘనత టీడీపీదే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. వైసీపీ అరాచక పాలనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీ కార్యాలయాన్ని ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితులన్నింటినీ మనం ఒకసారి బేరీజ్ వేసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన ఛాలెంజ్ని ఈరోజు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు కానీ ఆ పథకాల పేర్లన్నీ మార్చి ఆ పథకాలకి తన పేరు పెట్టుకొని లేకపోతే తన తండ్రి పేరు పెట్టుకొని ప్రజలను మాయ చేస్తూ ఉన్నాడు. పెన్షన్ స్కీమ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, అన్న నందమూరి తారక రామారావు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకి పెన్షన్ అనేది ఏర్పాటు చేయాలని తలంచింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఒక్క పథకం అయినా తెలుగుదేశం చేసిందా అని మాట్లాడుతూ ఉన్నాడు. పెన్షన్కి సృష్టికర్త తెలుగుదేశం, దాన్ని 2000 దాకా తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అది మర్చిపోయి నోటుకొచ్చినట్టు మాట్లాడటం సరైనది కాదు. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ముగిశాయి. నెల రోజుల పాటు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ చట్టాల అమలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు రోడ్డు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ కృష్ణవేణి డీటీసీ కరీం తెలిపారు. గుంటూరులోని డీటీసీ కార్యాలయంలో నిర్వహించిన రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు డ్రైవర్లను సత్కరించారు. భద్రతా మాసోత్సవాల సందర్భంగా రహదారి ప్రమాదాల నివారణ, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ అయితే దానిపైన ఎటువంటి ఎడ్యుకేషన్ మనం ప్రజల్లో డెవలప్ చేయాలి, తర్వాత చట్టాలు, గుడ్ సమారిటన్ లాస్ ఏం చెప్తున్నాయి అనే వాటిపైన సింపోజియమ్స్ ఇవి నిర్వహించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ప్రమాదాల నివారణ, యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి, తర్వాత మనము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సూచనలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎటువంటి అవగాహనతో ప్రజలందరూ నడుచుకోవాలి అనే విషయాలపైన క్షుణ్ణంగా ప్రతి విద్యా సంస్థ అలాగే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడైతే స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ బస్సెస్ కానీ, అలాగే ఆటో యూనియన్స్ కానీ ఉన్నాయో ఆ అన్ని చోట్ల కూడా
పూర్తి నిబద్ధతతో రహదారి భద్రతా నియమాలు పాటించాలని చెప్పి ఈ మాసోత్సవాల్లో చెప్పడం జరిగింది. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా గత నెల 20వ తారీఖు నుంచి ఈ నెల 19 వరకు ఈరోజు ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశవ్యాప్తంగా లక్షల్లో, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో, జిల్లా వ్యాప్తంగా వందల్లో మరణాలు జరుగుతున్నాయి కాబట్టి వాటిని కనీసం ఒక 20% తగ్గించాలి ఈ సంవత్సరం అనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాము. అలాగే ఈ కార్యక్రమాల ద్వారా మేము ఏదైతే ప్రజలకు అవగాహన కల్పించామో వాహనదారులు, ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా రహదారి భద్రతా సూచనలు తూచా తప్పకుండా పాటించి వాళ్ళ ప్రాణాలనే కాకుండా రోడ్డుపై నడిచే ఇతరుల మన ప్రాణాలను కూడా కాపాడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నెల 20న విజయవాడలో సిపిఐ సిపిఎం సంయుక్త ఆధ్వర్యంలో సదస్సు జరగనుంది. సిపిఐ సిపిఎంతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈ సదస్సులో పాల్గొంటున్నారని జంగాల ఆశయ్ కుమార్ తెలిపారు. దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెట్టడమే పనిగా ప్రధాని మోడీ పెట్టుకున్నారని విమర్శించారు. అనేక అంశాలపై ఈ సదస్సులో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. దేశంలో, రాష్ట్రంలో ఒక రాజకీయ రాక్షసత్వం రాజ్యం వెళుతున్నటువంటి నేపథ్యంలో ఆర్థిక రంగం, పారిశ్రామిక రంగం కుదేలైపోతున్నటువంటి ఈ రోజుల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా భారతదేశ సౌభ్రాతృత్వానికే ముప్పు వాటిల్లేటటువంటి ప్రమాద ఘంటికలు మోగుతున్నటువంటి ఈ సందర్భంలో అంబానీలు, అదానీలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను శాసిస్తున్నటువంటి దశలో నరేంద్ర మోడీ, అమిత్ షాల యొక్క కుతంత్రాలకు వ్యతిరేకంగా భారతదేశ ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను కాపాడాలని 20వ తేదీన విజయవాడలో జరిగే సదస్సు సిపిఐ సిపిఎం కార్యకర్తలతో పాటు లౌకిక ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన ఫిర్యాదుల దినోత్సవానికి బాధితులు తరలివచ్చారు. కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫింక్షన్లు, భూ సమస్యలపై బాధితులు ఫిర్యాదు చేశారు. నా పేరు బాజీ అండి. నేను స్వర్ణ భారత్ నగర్ 28వ లైన్ నుంచి వచ్చాను. నాకు వేరే వాళ్ళు పింఛన్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారండి హెల్త్ పరంగా. పలానా రవికుమార్ అనే అతను నా దగ్గరికి వచ్చి ఆ 10,000 ఇస్తే పింఛన్ పెట్టిస్తే అదే సదరన్ సర్టిఫికేట్ ఇప్పిస్తాను, ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని పింఛన్ పెట్టుకో, నీ నెల 3,000 పింఛన్ వచ్చింది, నీ పిల్లల్ని బతికించుకుందు అన్నారు. రవి అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చాను. హౌస్ మ్యాపింగ్ అంటే నాకు మ్యారేజ్ అయిపోయి నా కుటుంబం నాకు సపరేట్ అయిపోయింది అన్న. నా కుటుంబం సపరేట్ అయిపోయాక మా అమ్మ వాళ్ళతో నేను కలవను కదా, వాళ్ళ కుటుంబాలు వాళ్ళకి సపరేటు. వాళ్ళు ఏమంటున్నారు, మీ కుటుంబం హౌస్ మ్యాపింగ్ అంతా ఒక దాంట్లో అవ్వబడుతుంది, ఒక దాంట్లో అవ్వబడితే మరి నీకు పింఛన్ రాదు, మీ అమ్మగారికి వస్తుంది అన్నారు. వాళ్ళకి వస్తే నా జీవనాధారం ఎట్లా, నా పిల్లల భవిష్యత్తు అట్లా అని నేను అడిగాను. పింఛన్ ఎట్లాగైనా కలెక్టర్ గారు నా మొర ఆలకిచ్చి నాకు పింఛన్ వచ్చేటట్టు దయ కలిగిస్తే నా కుటుంబాన్ని ఆదుకున్నట్టు ఉంటారు. నేను ఆ జీవితాంతం ఆయనకి నేను రుణపడి ఉంటాను. ఒగ్బోర్డు గురించి ఒక కథనం పేపర్లో ప్రచురణ జరిగింది. దానిలో భాగంగా గణకపూడి, పత్తిపాడులోని గణకపూడిలోని 198 ఎకరాలు కబ్జా అయిపోయిందని, దాని తాలూకు సంబంధించినవి కొంతమంది దాన్ని కబ్జా చేసుకున్నారని, దాని తరపున ఎలాంటి కూడా ₹1 కూడా చెల్లించకుండా దాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పి కథనం చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము ఈరోజు కలెక్టర్ గారికి మెమో ఇవ్వడానికి రావడం జరిగింది. గతంలో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది. పత్తిపాడు నెంబర్ గారు మాత్రం ఆ ఫైల్ ముందు కదిలించుకుంటా, ఆ ముందు ఫైలించుకుంటా దాన్ని అలాగే ఉంచుతున్నారు. కాబట్టి దయచేసి మేము మీడియా సందర్భంగా తెలియజేయమనగా, ఈ వక్బోర్డు ఆస్తులు ఎవరైతే మాకు ఇచ్చిన ఈ అధికారాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అబ్గోడ్ ఆస్తులు మొత్తం కూడా ఎక్కడుంటే కబ్జా చేసిన మొత్తం కూడా చేయమని ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే మా పదవులు ఇచ్చినందువల్ల ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే దీనిపై చర్య తీసుకొని మీ మీడియా సమ్మకంగా మీరు ఈ వారిపై కేసులు కట్టాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ఏం చేశారో చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదు. సిద్ధం సభలకు వస్తున్న ఆదరణను చంద్రబాబు, పవన్ ఓర్వలేకపోతున్నారు. విమర్శించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల.
వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత ఉందా? ప్రజల సమాచారం ఎక్కడ ఉంచుతున్నారో అడిగినందుకు పవన్ పై కేసు పెట్టారు మండిపడ్డ జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల. అవమానాలతో వైసీపీలో కొనసాగలేం, త్వరలోనే రాజకీయ భవిష్యత్ ప్రకటిస్తాం మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావు. డయేరియాతో మృతి చెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. కలెక్టర్కు వినతి పత్రం అందించిన టీడీపీ నేత నసీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.